ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో తీసి 1 month అవుతుందండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా విలేజేనండి, శ్రీకాళహస్తి పక్కన వేడాము. కాళికమ్మ టెంపుల్. కాళహస్తి చుట్టుపక్కన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాళికమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలా మహిమగల అమ్మవారు. అడవి అండి, పక్కన అడవి ఉంటుంది. కొంచెం పైకి వస్తే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది. కాలభైరవ స్వామి టెంపుల్కి కొంచెం పైన ఇక్కడ శివలింగం ఉంటుందండి. ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది శివలింగం పక్కన. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదండి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వర్షాకాలంలో అయితే ఎక్కువ వస్తాయి. ఇంకా ఎండాకాలంలో అయితే కొంచెం సన్నగా వచ్చినా కూడా వస్తూనే ఉంటాయండి పైన కొండపై నుంచి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఎవరికీ తెలియదు, కానీ ఎండాకాలంలో కూడా వస్తూనే ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, పైనుంచి కొండపై నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అప్పుడు నా చిన్నప్పుడు రోడ్డు వేయలేదు, మొత్తం అడివేనండి ఇదంతా. ఇప్పుడు రోడ్డు వేసి అంటే చాలా ఫేమస్ అయిందండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉంటారు గుడికి. చాలా ఫేమస్ అయింది, రోడ్డు కూడా వేశారు. నాకైతే గత కొన్ని రోజులుగా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి. అయితే ఒక 4 రోజుల నుంచి శివలింగం కల్లో కనిపిస్తుంది. ఆ శివయ్య అనుగ్రహం అంటే అనుమతించారు. ఎందుకో అభిషేకం చేయాలనిపించింది. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టి పెరిగినప్పటి నుంచి శివలింగానికి అభిషేకం చేయటం కానీ, చేస్తుంటే చూడటం కానీ ఏం చేయలేదండి. ఏదో పండగ రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేదాన్ని అంతే. ఎందుకో ఒక నెల నుంచి శివలింగం కల్లో కనిపిస్తూనే ఉంది. నాకెందుకో అభిషేకం చేయాలనిపించింది. ఇంకా మన విలేజ్లో ఉంది కదా శివలింగం, అక్కడికి వెళ్ళి అభిషేకం చేద్దామనేసి వచ్చాను. అభిషేకం అయితే చేసుకున్నానండి. చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉందండి అభిషేకం చేశాక. అభిషేకం చేసేటప్పుడు వీడియో తీయలేదండి, చుట్టూ మొత్తం కోతులు ఉన్నాయి. అభిషేకంకి తెచ్చిన సామాన్లన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాయి. దానికి అంటే అక్కడ కాపలా ఉండటం సరిపోయింది. ఇంకా అభిషేకం అయ్యాక నా చేతులతోటి శివలింగాన్ని ఇలా అలంకరించి పూజ చేయటం నాకు ఫస్ట్ టైం కదా, చాలా 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 సంతోషం అనిపించింది, మనశ్శాంతిగా ఉందండి. ఇంకా ఆయన్నే నమ్ముకున్నాను నేనైతే. ఆయన్ని నమ్ముకున్న కాడ నుంచి నాకు కొంచెం ఇంట్లో ప్రశాంతంగా, కొంచెం రిలీఫ్గా ఉందండి. కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నట్టు ఉంది నాకైతే. చూడండి, చుట్టూ వ్యూ వచ్చేసి ఇదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు ఉంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూపిస్తాను, శ్రీకాళహస్తి పక్కన టెంపుల్స్ అన్నీ. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి, ఓకేనా? ఓకే, బాయ్ అండి.